హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో సింపుల్ అండ్ ఈజీ స్వీట్ని చేసి చూపించబోతున్నాను. అయితే ఈ స్వీట్కి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకునే స్వీట్. ఇంకా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకొని దాన్ని బ్రేక్ చేసి అందులో ఉండే కొబ్బరిని సెపరేట్ చేసుకోవాలి. ఆపై కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ని తీసివేసి ఇలా స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న పెద్ద సైజు కొబ్బరికాయకి ఇక్కడ నాకు 2 కప్పుల కొబ్బరి ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలాగా ఎటువంటి ముక్కలు లాంటివి లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని బాదం ముక్కలు అలాగే జీడిపప్పు పలుకులను వేసి లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నెయ్యిలో బ్లెండ్ చేసుకున్న కొబ్బరి తురుమును వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కొబ్బరిలో ఉండే తడంతా పోయి ఈ కొబ్బరి తురుము డ్రైగా అవుతుంది. ఈ కొబ్బరి పొడి ఇలా డ్రైగా అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు కొబ్బరి రెండు బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు ఈ కొబ్బరి ఈ పాలను బాగా అబ్జర్బ్ చేసుకుని ఈ మిశ్రమం కాస్త చిక్కపడుతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదారను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు పాలకి 1/2 కప్పు పంచదార అయితే తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదారను ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఈ స్వీట్ అన్నది కాస్త పల్చబడడం స్టార్ట్ అవుతుంది. ఈ స్వీట్ పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు పూర్తిగా దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఇలా స్వీట్ ప్యాన్ నుండి సెపరేట్ అవడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఈ స్వీట్ అన్నది చాలా కమ్మగా ఉంటుందండి. నెయ్యిని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగే ఈ స్వీట్ పూర్తిగా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంకా దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇలా చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా ఈ స్వీట్ని చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా ఈ స్వీట్ని తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.